నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లో శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులు మరియు వికలాంగులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రేష్ఠ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు సిఇఓ కాంకనాల ఎఫ్రాయిం, సామాజిక కార్యకర్త గీత చేసిన నీడ్ అసెస్మెంట్ సహకారంతో నిర్వహించగా, ఫేజ్ 2 అధ్యక్షుడు వి యాదయ్య, సామాజిక కార్యకర్త జహంగీర్, వడ్డెర ఐక్యవేదిక నాయకుడు వేముల వెంకటేష్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లి, ముక్కమాల గ్రామాలలో లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రీసర్వేలో భాగంగా రైతులకు రాజముద్రలతో కూడిన 1154 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరిగిందని తెలిపారు. 4783 గ్రామాల్లో 22,33,632 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చింది. ఇది మన మండలానికి స్టేట్ వైడ్ మన మండలానికి 1400. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ జనవరి 2 నుంచి జనవరి 9 వరకు జరుగుతుంది. ఇది ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేయమని గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది అనేది చెప్పడానికి ఇదే నిదర్శనం. మీకు ప్రభుత్వ అధికారులనే ఇటు ప్రజాప్రతినిధులనే ఇది ఇరువురిని కలిపి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి చేయవలసినటువంటి పని ఇదని. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన వీరభద్రరావు గారు క్వశ్చన్ చేశారు, మరి ఆ టైంలో ఎంఆర్ఓ గారు లేకపోతే ఎవరిని అడుగుతారు? ఇటువంటి సందర్భాలు వస్తాయనే ఈ విధంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతం, రైతే రాజు, రైతు ఈ దేశానికి వెన్నెముక.
అటువంటి సందర్భంలో వెన్నెముక లేకపోతే వెన్నెముక ఇరిగిపోయిన మనిషి ఏ విధంగా పనికిరాడు కాబట్టి అటువంటి రైతు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకనే అన్నదాత సుఖీభావ అన్నారు. దాని ప్రకారం రైతులకి ఎన్నో మీకు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఎన్నో పనిముట్లు యంత్ర పరికరాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడుకుని గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఈ సదుపాయాలన్నింటినీ తెలుసుకుని అన్ని సద్వినియోగపరుచుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామస్తులకు, కూటమి నాయకులకు అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అయితే గత ప్రభుత్వంలో రైతులు అనుభవించినటువంటి బాధలు, వారి యొక్క వేదన, దీన్ని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుని ఆల్రెడీ ఎలక్షన్కి ముందే హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలక్షన్కి ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో అసెంబ్లీ ఏర్పడినటువంటి మొట్టమొదటి సెషన్లోనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే రాజముద్రతోటి ఈ హక్కుదారులకి పంపిణీ చేస్తామని చెప్పి దాన్ని అమలు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు లోకేశ్వరం మండలంలో ఉన్న కనకాపూర్, పంచాగుడి, గాడిచంద, పిప్రి, రాజూరా, మన్మద్ గ్రామాలలో ఉన్న ZPSS పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచడం, విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని, పిల్లల చదువే మా బలం, విద్యే వారి నిజమైన ఆస్తి అని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ మాట్లాడడం జరిగింది. కరీంనగర్ నగరంలోని స్థానిక టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ మొదటి విడతగా 5 సభ్యులకు తలా 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించడం జరిగింది. ఈటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుమళ్ళ శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు జాదవ్, కేంద్ర సంయుక్త కార్యదర్శి మాసం రత్నాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బండారి గంగరాజు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కాలపల్లి కుమార్, ప్రధాన కార్యదర్శి బోయిన్ ప్రసాద్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు
ఎన్ క్రాంతికుమార్, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్, సామాజికవేత్త మోడుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సదస్సు నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున జర్నలిస్టు సభ్యులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. అందులో ఇవాళ మొదటి రోజు కొద్దిమందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ ఈటెల రాజేందర్ చేపడుతున్న అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని బీజేపీ అల్వాల్ సర్కిల్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికైన నాటి నుంచి రైల్వే గేట్ల సమస్యలు, తాగునీటి కొరత, సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీ ఈటెల రాజేందర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ కౌన్సిల్ సమావేశాల్లో ఇతర పార్టీల నేతలు ఈ పనులను తమవిగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. ఈరోజు ముఖ్య ఉద్దేశము భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారు చేసిన పనుల గురించి మేము ఇక్కడ సీనియర్ లీడర్లు అందరు ఉన్నారు. మాధవ్ అన్న ఉన్నాడు, వెంకటన్న ఉన్నాడు, కృష్ణన్న ఉన్నారు, మల్లికార్జున్ డివిజన్ ప్రెసిడెంట్స్ అందరూ సీనియర్ లీడర్స్ అందరు కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. స్పెషల్ గా ఈ ఉద్దేశం ఏంటంటే మా ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు 2024లో ఎలక్ట్ అయినాక ఆయన చేసిన పనులన్నిట్లను హైజాక్ చేసి వేరే పార్టీ వాళ్ళు మేం చేసినామని వాళ్ళ కౌన్సిల్లో కూడా ప్రకటించుకున్నాం. దాని గురించే మేమందరం స్పందించాల్సి వచ్చింది. కొన్ని విషయాలు ఏంటంటే స్థానికంగా ఈటెల రాజేందర్ గారు 4/6/2024 అంటే జూన్ 2024లో ఎలక్ట్ అయ్యారు ఎంపీగా ఎలక్ట్ కాగానే విత్ ఇన్ 2 months లోనే ఇన్స్పెక్షన్ పెట్టారు. ఎక్కడి నుంచి అంటే మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి దాకా, మళ్ళా ఇక్కడ సనత్ నగర్ నుంచి సఫిల్గూడ దాకా 2 రైల్వే గేట్స్ కానీ ఆర్యూబీస్ కానీ అన్ని డివిజన్, హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్ అందరు ఆర్జీఎంలతో అందరితో కలిసి ఇది ఇన్స్పెక్షన్ పెట్టి స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసినాక కొన్ని ఆర్యూబీస్ శాంక్షన్ అయిపోయినాయి, కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. అవి ఏమేమి శాంక్షన్ అయినాయి, ఏవేవైతే ప్రాసెస్లు ఉన్నాయో కొన్ని చెప్తాను నేను. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ కు మేము కూడా అందరం ఎంకరేజ్మెంట్ గానే ఉన్నాం. కానీ ఆయన ఏంటంటే అన్ని చేసినాయి కూడా ఆయన లెటర్స్ ఇచ్చి తర్వాత ఇప్పుడు మనం పోయి ఇన్స్పెక్షన్ చేసి అన్ని ప్రాసెస్ పెట్టి చేసేసాము. దానికి ఆయన లెటర్ పెట్టినారని ఆయన ఉద్దేశంగా చెప్తున్నాడు. ఆయన డెవలప్మెంట్ కి ఎంకరేజ్ చేస్తే పర్లేదు, కానీ ఆయన క్లెయిమ్ చేసుకునడం అనేది కౌన్సిల్ లో కూడా నేను ఇన్ని కోర్స్ పెట్టి ఈ ఆర్యూబీస్ తెచ్చినాను, ఇన్ని కోర్స్ పెట్టి నేను ఇది చేశాను. మేము దాని గురించి ఏంటంటే మొత్తం ఈటెల రాజేందర్ గారు క్లెయిమ్ దేని గురించి ఈ 1.5 year లో ఏమేమి చేసిరో ప్రతి పాయింట్ టు పాయింట్ మొత్తం లిస్ట్ మీకు కూడా ఇస్తాము. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు ఇంటి ముందున్న ద్విచక్ర వాహనాలను దొంగిలించే ప్రయత్నం చేశారు. అయితే పెట్రోలింగ్ వాహనం రావడంతో దొంగలు వాహనాలను అక్కడే వదిలివేసి పారిపోయారు. పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చేపట్టారు. గ్రామస్తులు పోలీసుల అప్రమత్తతను అభినందించారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పొట్టా సుధాకర్ యాదవ్ దువ్వూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. గుడిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. గుడిపాడు గ్రామంలోని మినీ గోకులం షెడ్ల భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల తెదేపా అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు, దువ్వూరు తహసీల్దార్ సంజీవరెడ్డి,
ఎంపీడీఓ సుబ్బారెడ్డి, ఉపాధి హామీ అధికారులు, మండల వ్యాప్త టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడిపాడి గ్రామంలో రోడ్లు వేసి కంప్లీట్ చేశారు. ఆ రోడ్లో తిరగాలంటే ఇంతకుముందు 1.5 అడుగు వాటర్ నిలబడేది. మేము ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ మమ్మల్ని చాలాసార్లు అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు రోడ్లు వేసి వాళ్ళు ఈరోజు చాలా సంతోషం ఉంది. అదే రకంగా ఈరోజు ఇక్కడ కూడా క్యాటల్ షెడ్ అంటే గొర్రెలను కాసుకుంటూ వసతి కావాలని చెప్పి మా దగ్గరికి రిక్వెస్ట్ చేసుకుంటే ఇమీడియట్ క్యాటల్ షెడ్ కూడా అప్రూవ్ చేశాం. ఇప్పుడు భూమి పూజ కూడా చేశాం. ఇది కట్టిన తక్షణమే ఇమీడియట్గా వాళ్ళకి డబ్బులు కూడా వస్తుంది. ఇట్లా ఈ మండలంలో ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా కార్యకర్తలకు అందరికీ కూడా, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ఎం స్కీము పేరు మారి వేరే స్కీము అప్లోడ్ అవుతుంది. ఆ స్కీమ్ ఏమిటంటే అది నెక్స్ట్ అప్లికేషన్ అప్లై అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా మారిపోతుంది, అందరు ప్రజలంతా గమనించాలా. ఇప్పుడు మన శాంక్షన్ అయినటువంటి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది శాంక్షన్ చేసి మీరు కానీ ఇమీడియట్గా మీరు అప్లోడ్ చేసేస్తే మీ అమౌంట్ ఇమీడియట్ పడిపోతుంది. ఎందుకంటే స్కీమ్ మారిపోతుంది, కొత్త స్కీమ్ వచ్చింది. నెక్స్ట్ కూడా ఏంటంటే ఈ స్కీమ్లో ఇప్పుడు మనకు ఎంత డబ్బులు చేస్తే అంత డబ్బులు మనకు వచ్చేది. ఆ స్కీమ్లో నెక్స్ట్ స్కీమ్లో 60% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ 40% కడితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి ఈ స్కీమ్లో మనకు ఫుల్ పెడ్జ్గా ఉంది. ఇప్పుడు సుమారు ఈ మండలంలో ఇంకా సీసీ రోడ్డు చాలా కంప్లీట్ కావాలా. అదే రకంగా శ్మశానాలు చాలా కంప్లీట్ కావాలా. క్యాటల్ షెడ్యూల్ ఉన్న చాలా కంప్లీట్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు అందరూ అర్ధాపర్ధం చేసిన వర్క్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరిన్ని ఎలక్ట్రిక్ వాహన బస్సులను కేటాయించాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అసెంబ్లీ సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ 2 వీలర్స్లో బ్యాటరీలు బ్లాస్ట్ అవుతూ మరణిస్తున్నారని, ప్రజల్లో భయం నెలకొన్నదని, అలాంటి అపోహలను తొలగిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకున్నదా ఉంటే దాని వివరాలను వెల్లడించాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క విద్యుత్ వాహనాలపైన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ఏమన్నా అంటే చాలా మందిలో ఒక రకమైన భయం ఉంది అధ్యక్ష. బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యి ఈ 2 వీలర్స్ చనిపోతున్నారు కాబట్టి కొన్ని న్యూస్లో కూడా చూసినాం. వాటిపైన ఏమన్నా ప్రత్యేక క్యాంపెయినింగ్ ఏమైనా చేసి అవేర్నెస్ తీసుకొచ్చారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది అందరి సభ్యులపైన బాధ్యత ఉంది. మరి ఏమన్నా పాలసీ, ఏమన్నా ప్రత్యేకమైన పాలసీ ఏమన్నా తీసుకున్నారా ఈవీ వెహికల్స్ పైన? అలాగే మాకు కూడా వరంగల్ జిల్లాలో కూడా ఈవీ బస్సులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా మన మంత్రివర్యులు దీనికి సహకరిస్తారని నేను మీరు ఇచ్చిన. గల్ఫ్ దొంగ ఏజెంట్ల మోసాలు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్న తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బూత్కూరి కాంత, బాధితురాలు తల్లి కొమటం కాంతవ్వ, వారి కొడుకు వెంకటేష్, వయసు 27 సంవత్సరాలు, గ్రామము బూరుగుపల్లి మండలం, బోయిన్పల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల గ్రామమునకు చెందిన వారు. వారి కుమారుడు వెంకటేష్ సౌదీకి వెళ్లడం జరిగింది. గత 4 నెలల క్రితం ఏజెంట్ మోసంతో సౌదీలో జైల్లో మగ్గుతున్నటువంటి వెంకటేష్ మోసం చేసినటువంటి ఏజెంట్ తునికి శేఖర్, గ్రామం తిప్పయ్యపల్లి మండలం, కోడిమ్యాల, జగిత్యాల జిల్లా వాసి అనువారు కంపెనీ వీసా అని మాయమాటలు చెప్పి 2 లక్షలు తీసుకొని ఫేక్ వీసా ఇచ్చి అన్యాయం చేశాడు. దొంగ ఏజెంట్ తునికి శేఖర్ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాడి నాగభూషణం, చెరుకు జనార్దన్, కాంతవ్వ, కళ్యాణి, తిరుమల్, శారద, సిహెచ్ నాగభూషణం తదితరులు హాజరు కావడం జరిగింది. నా కొడుకును తునికి శేఖరు కారం తీసుకుపోతానని నమ్మించి తీసుకుపోయిండు. 2 లక్షలు కట్టిపించుకున్నాడు. కట్టిపించుకొని ఏం చేసిండు? ఎవరు కట్టించుకున్నాడు? తునికి శేఖర్ కట్టిపించుకున్నాడు.
కట్టిపించుకున్నాక, ఎందుకంటే నా కొడుకు ఇక్కడ కొంచెం ఉంటే కూడా అక్కడికి పోయి అయ్యో 4 డబ్బులు కష్టం చేసి సంపాదించుకుంటాను అనుకున్నాడు. కానీ కంపెనీ విద్యలో పెడతానన్నాడు. కంపెనీలో అరామ్కో కంపెనీలో పెడతా అన్నాడు. అరామ్కో కంపెనీలో పెడతా అంటే నా కొడుకు నమ్మి పోయిండు. నేను నమ్మి తోలినాక అక్కడికి పోయినాక నెల రోజులు వట్టిగానే ఉంచిండు. వట్టిగా ఉంచినాక తర్వాత మళ్ళా పోయిండు. తునికి శేఖర్ అక్కడికి పోయి ఏం చేసిండంటే, నా పనులే చేయాలి, నువ్వు అరామ్కో కంపెనీలో నువ్వు చేసేటానికి వీలు లేదు అని చాలా బెదిరించిండు. నా కొడుకును బెదిరించిండట. నా కొడుకును బెదిరించినాక నా కొడుకు ఏం చేయలేని పరిస్థితి. కొత్తగా పోయిండు. నా కొడుకు ఎంత 28 సంవత్సరాలు 27 సంవత్సరాలు అంతే నా కొడుకు. ఎన్ని రోజులు పోయి? ఇప్పుడు పోయి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అంటే ఇప్పుడు 4 నెలలు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. 2 నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి, వసూలు చేసుకురమ్మని చెప్పిండట నా కొడుకును. వసూలు చేసుకురమ్మంటే నా కొడుకు అమాయకుడు, చాలా అమాయకుడు. సరే అని పోయిండు. పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని 400 కిలోమీటర్లు దమాంకును కోయటి బార్డర్లకు పోయిండట. పోయినాక అక్కడ సరుకు వచ్చిందట. అప్పుడే సరుకు వచ్చిన నా కొడుకు దూరాన్ని ఆగిండట. ఆగి నేను అన్న ఇప్పుడు తీసుకురాను డబ్బులు, అక్కడ సరుకు వచ్చింది నేను తీసుకురాను అన్నాడట. అన్నాక నా కొడుకుని ఏమన్నాడు, నువ్వు వాడు ఉండి తీసుకొని రా, తెల్లారి తీసుకొని రా, చీకట్ల రాకుంటేమన్నా కానీ తెల్లారి తీసుకొని రా అన్నాడట. అన్న వల్ల నా కొడుకు నమ్మి రూములకు వేయండట. ఆ సరుకు అంతా దించిండు, పక్క రూములో పెట్టిరట. వీళ్ళు వేరే రూమ్లు ఉన్నారట. అంటే నా కొడుకు ఆ సంబంధం లేదు, కాకపోతే డబ్బులు వసూలు చేసుకురమ్మని తోలిస్తేనే నా కొడుకు వెళ్ళిండు. కానీ మందు అమ్మడు నా కొడుకు. కానీ అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు ఏరుగుంటా ఎవరు ఫోన్ చేసిరో తెలియదట. నా కొడుకును అందులో ఉన్నోళ్ళు ఒక 5గురిని మొత్తం మందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారట. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6వ నుండి 9వ తరగతుల బాలికలకు స్వీయ రక్షణ కోసం కరాటే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఎలాంటి అపాయ పరిస్థితులను ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి పాల్గొని మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు శారీరక దృఢత్వం, స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ విధమైన కార్యక్రమాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.